పునరుజ్జీవం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణలో పొలిటికల్ హీట్ ముదిరింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి వెళ్ళింది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, వేసుకుంటున్న సమీకరణాల బాణాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. అసలు మూసీ వేదికగా పార్టీల మధ్య నడుస్తున్న ఆ రాజకీయ వ్యూహాలేంటి? మూసీ నది ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా పేదల ఇళ్ల తొలగింపుపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకే నిధుల్లేవు గాని మూసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎక్కడివంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. పేదల ఇళ్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవమని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హెచ్చరించారు. అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. గాంధీ పేరుతో రేవంత్ రెడ్డి విధ్వంసపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ నిజానికి గాడ్సేను నమ్ముతారని, అలాంటి వ్యక్తి గాంధీ విగ్రహం పెడతాననడం దొంగమాటలని విమర్శించారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి చోటే భాయ్ బడే భాయ్ల నిరుపేదల ఇండ్లను కూల్చి మూసీ భూములను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. మోదీకి నిజాయితీ ఉంటే పేదల భూములు లాక్కోవద్దని, రేవంత్ ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అటు బీజేపీ పైన విరుచుకుపడ్డారు కేటీఆర్. స్థానికంగా ఉండే బీజేపీ నేతలు పేదల ఇళ్లు కూల్చొద్దంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కానీ వారి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇళ్లు కూల్చేందుకు లోపాయికారిగా అనుమతులు ఇస్తోందని పెద్ద ఆరోపణ చేశారు. మూసీ ప్రాజెక్టు కోసం కేంద్ర రక్షణ శాఖ భూములను ఎందుకు కట్టబెట్టారని కేటీఆర్ ప్రశ్నించారు. పేదవాళ్ల ఇళ్లు కూల్చడం ఇష్టం లేకపోతే ఆ రక్షణ శాఖ భూములు ఎలా ఇస్తారని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. నిజంగా బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి నిజాయితీ ఉంటే ప్రజల సొమ్ము దోచుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇల్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్న ఇచ్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. బడే బాయ్ छोटे भाई दोनों जोड़ के चल रहे अच्छा. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. తాము మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదన్నారు. అయితే ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయే బాధితులకు ముందుగా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, పునరావాసం కల్పించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది హైదరాబాద్ లోని గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వాళ్ళు 98 అడిగినరు, కేంద్ర ప్రభుత్వం 83 ఇచ్చినట్టుంది వీళ్ళది. దాన్ని చూడాలి, మనం దాన్ని స్టడీ చేయాలి. మనం ఏ ఒక వ్యక్తిది కూడా నిర్వాసితులు చేసే ముందే వారికి కాంపన్సేషను, వారికి మళ్ళీ వారిని పునరావాసం చేసిన తర్వాతనే వారికి నిర్వాసిత చేయాలి. మొత్తానికి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పేదల ఇళ్ల కూల్చివేతపై రచ్చ జరుగుతుండగా రక్షణ శాఖ భూముల కేటాయింపుతో కేంద్రం కూడా ఇందులో భాగస్వామి అయ్యిందనేది బీఆర్ఎస్ వాదన. మరి ఈ మూసీ మంటలు తెలంగాణ రాజకీయాలను ఇంకెన్ని మలుపులు తిప్పుతాయో చూడాలి.